రైతు సోదరులారా, ప్రతిభ బయోటెక్ శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడిన అద్భుతమైన 3 ఉత్పత్తులను మీకందిస్తోంది. టెరా, ఫ్లోరా, లారా. పైరు దశలను బట్టి తయారు చేసిన ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు ఎవ్వరి సలహాలు. ప్రతిభ బయోటెక్, రైతు కోసం తగ్గేదేలే. ఈరోజు మనం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పొద్దుటూరు విలేజ్లో ఉన్నాం. సారపరిచయుడు హరికృష్ణ గారు 2 ఎకరాల పసుపు, ఎకరం మిర్చి ఉంది. మిరప తోట అంతా కూడా ఫస్ట్లో మొత్తం ముడతొచ్చి మొత్తం అంతా చేనంతా కూడా మొత్తం కిందకి కుంగిపోయింది. ఆ టైంలో మిర్చి తీసేద్దాం అనుకున్న టైంలో హరికృష్ణ గారికి ఈ పొద్దుటూరులో రవిరెడ్డి గారు అని చెప్పి ఒక ఆయన మన చలివేంద్రపాలెంలో ఈ అన్నపూర్ణ ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానల్ వీడియో తీస్తుంటే సార్ అక్కడ రావడం, మనం తీసే మినపచేను చూడడం, ఆ మినపచేను రిజల్ట్ ఆయన చూడడం జరిగింది. చేరిన తర్వాత ఆయన కూడా మీరు కూడా మా విలేజ్ వచ్చి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయండి, పొద్దుటూరులో మీటింగ్ పెట్టి ఫార్మర్ గ్యాదరింగ్ చేసి ఒక మీటింగ్ పెట్టి మీ ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఫీల్డ్ ఫాలోఅప్ మీటింగ్ పెట్టినట్టయితే మేము కూడా ఇదేంటి పంటలు పండించుకుంటాం కదా, మాకు చూసేవాళ్ళు ఎవరు లేరు అని రవిరెడ్డి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఏజ్లో వీడియోస్ వెళ్ళిపోయిన తర్వాత రవిరెడ్డి గారు హరికృష్ణ గారు చెప్పారట, ఏమనంటే మిరప మొత్తం కుంగిపోయింది కదా, ప్రతి కంపెనీ వాళ్ళు చలివందలో వీడియో పెట్టారు, వాళ్ళని ఒకసారి కలవండి, కలిస్తే తోట మామూలుగా ఏమవుద్దంటే వీళ్ళు వచ్చి మనం కలవడం జరిగింది. కలిసిన తర్వాత మనం ఏం చేసండి, మిర్చికి చేలో వచ్చిన ముడత బాగా ఎక్కువ ఉంది. ఆ టైంలో నీళ్ళు పెట్టి 1, 2, 3 బ్లాక్ బస్టర్ రివైవ్ ప్యాకెట్లు మనం స్ప్రేయింగ్ ఇచ్చాం. స్ప్రేయింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సాయిల్ ఏం చేస్తామంటే భారత గోల్డ్ 10 కేజీలు బకెట్, కోకోలో వచ్చేటప్పటికి 20 కలిపి సాయిల్ వేయించాం. వేయించిన తర్వాత మళ్ళా 1 వీక్కి సేమ్ అదే పొజిషన్లో 1, 2, 3 పావు బ్లాక్ బస్ట్ 100 గ్రామ్స్, అలాగే మన నూతనంగా లాంచ్ అయిన ప్రోడక్ట్స్ అప్పుడే లాంచ్ అయినాయి, టెరా, ఫ్లోరా, లారా అని. అప్పుడు ఈ పూతనే ఉన్నప్పటికీ మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్ పెరుగుదలకి టెరా ఇచ్చాం. టెరా స్ప్రే చేసిన తర్వాత అసలు మన ప్రోడక్ట్స్ వాడిన తర్వాత రిజల్ట్ హరికృష్ణ మాట్లాడి తెలుసుకుందాం ఒకసారి. హరికృష్ణ గారు చెప్పండి, మీ మిర్చి ఫస్ట్లో బాగా ముడతొచ్చింది కదా, మీరు మమ్మల్ని కలవాలి, మీకు ఎలా అనుకున్నారు అసలు? మీరు రవిరెడ్డి గారు చెప్పారు ముడత వచ్చింది, మరి ఏంటి పరిస్థితి అని అడిగితే పలానా ప్రోడక్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కలవండి అని చెప్పాడు. చెబితే మిమ్మల్ని కలవటం జరిగింది. మా వచ్చిన తర్వాత ముందు స్ప్రే చేశారు కదా, స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది సార్? ఇది ముడత అది తగ్గింది, రిజల్ట్ అది బాగానే ఉంది. ఎలా గమనించారు రిజల్ట్ బాగుందని? ఎలా గమనించారు? ముడత చేలు పైరుని బట్టి కదా తెలిసేది. పైరుని బట్టి. పైరు ఎలా వచ్చింది, కలర్ కానీ ఎలా వచ్చింది అసలు మీరు మాటలు చెప్పండి. గ్రోత్ బాగానే వచ్చింది, మీరు ఇచ్చిన మందులని బాగా జాగ్రత్తగానే వాడాం, దాన్ని బట్టి బాగానే వచ్చింది. ఇక అందుకని వాడాలనిపించింది, వాడుతున్నాం. వాడతాం. ఫస్ట్ మీరు టెరా స్ప్రే చేశారు ప్యాకెట్ పెరుగుదలకి. టెరా కొడితే పెరుగుదల ఎలా వచ్చింది? బాగానే ఉంది గ్రోత్. పెరుగుదల గ్రోత్ అంటే అలా ఏ విధంగా చూసారు? గ్రోత్ అంటే గ్రోత్ మామూలుగా కొమ్మలు ఎడబడటం కానీ, సైడ్ కొమ్మలు ఎడబడటం కానీ, పూత కానీ చుట్టూ పెరుగుదల వచ్చింది. సెకండ్ మళ్ళీ ఫ్లోరా స్ప్రే చేశారు కదా, ఇది ఎన్పితో పాటు పోషకాలు ఉంటాయి, న్యూట్రియన్స్ కలిపి ఉన్న ప్రోడక్ట్. ఇది స్ప్రే చేసిన పూత ఎలా ఉంది, కాయ షైనింగ్ ఎలా ఉంది సార్? షైనింగ్ బాగానే ఉంది, పూత కూడా అధికంగానే ఉంది. అధికంగా ఉందా? కాయ పొడుగు, కాయ సైజ్ అని పెరిగిందా? సైజు పెరిగింది, బాగానే ఉంది. అదే సార్ ఈయన టెరా ఫస్ట్ కొట్టారు, ఫ్లోరా కొట్టారు, నెక్స్ట్ లారా కూడా 2 డేస్ బ్యాగ్ స్ప్రే చేయడం జరిగింది. 2 డేస్ 4 డేస్ బ్యాగ్ స్ప్రే చేయడం జరిగింది. చేసిన తర్వాత తోట అంతా కూడా మంచి కలరు, షైనింగ్ అంతా బాగా వచ్చింది. మనం చూసుకున్నట్టయితే ఈ బౌలు కానీ, ఈ పూత కానీ, పిండి కానీ చాలా బాగా వచ్చింది సార్, కాయ షైనింగ్ గట. ఫస్ట్ ఈ తోట అంతా కూడా ఫస్ట్లో తీసేద్దాం అనుకున్న తోట, ఇది తీసేసి దున్నేద్దామన్న తోట రవిరెడ్డి గారు చెప్పడం, వీళ్ళు మనం కలవడం జరిగింది. కలిసిన తర్వాత తోట అంతా కూడా ఈ విధంగా కాయ షైనింగ్ కట్ట ఈ విధంగా వచ్చింది. ఫస్ట్లో ముడత ఏరియా చాలామంది మిర్చి చేశారు, మిర్చి చేసిన ప్రతి చేను కూడా ముడత వస్తుందంటే అందరూ కూడా ముడతని భయపడే టైంలో ఈ చేను దున్నేద్దామంటే వీళ్ళు మన దగ్గర రావడం, మనకు చెప్పడం. ఫస్ట్ మనం ఏం చేసామంటే సాయిల్లో 10 కేజీలు భారత గోల్డ్ వేసాం సార్, దీనికి 20 కేజీలు కోకోలి సాయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ స్ప్రేయింగ్ ఏం చేసామంటే 1, 2, 3 ఒకటి, బ్లాక్ బస్ట్ ఒకటి, టెరా చేసాం సార్. మన నూతన ప్రోడక్ట్ టెరా స్ప్రే చేసాం. టెరా అయిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా 1 వీక్కి మళ్ళీ ఏం చేసామంటే
ఫ్లోరా చేసాం సార్. ఫ్లోరా 1, 2, 3 బ్లాక్ బస్టర్. ఆకు చూసినట్టయితే ఎక్కడ ముడత లేకుండా మంచి షైనింగ్ సార్, మెద్దనం కానీ క్వాలిటీ కానీ మంచి క్వాలిటీ వచ్చింది మిర్చి. ఇప్పుడు చుట్టూ రైతులందరూ కూడా ఈ అరిగేషన్ చేంజ్ చేసిన తర్వాత కూడా చేను అనుకున్న క్వాలిటీ బాగా వచ్చింది. ఫస్ట్ అయితే ముడత వచ్చి తీసేస్తాం అనుకున్న చేను. ఈ మందులు కొట్టిన తర్వాత స్ప్రేయింగ్ చేసిన తర్వాత బాగుందన్నారు. అలాగే అక్కడక్కడ విల్ట్ కనపడతా మనం ఏం చేస్తామంటే అవన్నీ వచ్చేటప్పటికి ఎకరానికి 80 కేజీలు వేస్తాం. ట్రైకోడర్మా ఎకరానికి 5 కేజీలు, సుడోమోనాస్ 5 కేజీలు, సల్ఫరు 3 కేజీలు, అలాగే వీగార్డ్ వ్యామ్ టెక్నికల్ వచ్చేటప్పటికి 4 కేజీలు. ఇవన్నీ మిక్స్ చేసి భూమిలో వేసిన తర్వాత మనం వాటర్ పెట్టడం జరిగింది. వాటర్ పెట్టి వాళ్ళకి 4-5 రోజులు అయింది. కానీ కొద్దిగా తోట తేడా ఉంది కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే 1, 2, 3 బ్లాక్ బస్టర్, ఈసారి లారా స్ప్రే చేస్తున్నాం. స్ప్రే చేసిన తర్వాత మిరప అనుకున్న దానికన్నా ఈ టైప్ మిర్చి ఈ క్వాలిటీ రావాలి సార్. మిర్చి మనం ఏ స్ప్రే చేసినా కూడా మందు ఈ క్వాలిటీ ఉన్నట్టయితే అనుకున్నది కూడా సాధించవచ్చు. ఒకసారి హరికృష్ణ గారు అయినా సరే ఇద్దరు కలిపి వ్యవసాయం చేస్తుంటారు, ఈయన కూడా మాటలు తెలుసుకుందాం. ఫస్ట్ మేము పెట్టి పిండేసి నీళ్ళు పెట్టామండి. నీళ్ళు పెట్టినాక బాగా తేడా వచ్చింది, మొత్తం ముడత వచ్చేసింది ఆకు మొత్తం. ఇది ఏం చేయాలని రవిరెడ్డి గారిని అడిగితే ఇట్లా సలేంద్రపాలెంలో ఏరు తోట చేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదన్నా మంచి చూసి మందులు ఇస్తామన్నారు. వాళ్ళు ఇచ్చాక మేము 1, 2, 3 బ్లాక్ బస్టర్ టేరా కొట్టామండి. కొట్టినాక కొంచెం తోట కొంచెం మార్పు వచ్చిందండి. ఇక అట్టాగే కంటిన్యూషన్గా వాళ్ళని అడిగాము, మొత్తం వాళ్ళే మందులు ఇస్తున్నారండి. వాళ్ళ మందుల ప్రకారం తోట ఇప్పుడైతే బాగుందండి. అంటే తోట బాగుందని ఎలా గమనించారు? బాగుందని మందు కొట్టినాక బాగా చెట్టు చేసిందండి, చెట్టు చేసింది, పూత పడింది, కొంచెం కాయ కూడా బాగా బారైందండి. బాగుంది తోట. ఓకే. ఈ ఫ్లవరింగ్ అనేది ఎలా వచ్చింది? కాయ షైనింగ్ కానీ షైనింగ్ బాగుందండి సార్. ఫస్ట్ అయినా టైం టేరా కొట్టారు, సెకండ్ ఫ్లోరా కొట్టారు, థర్డ్ టైం మళ్ళీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల మొక్క కావాల్సిన పోషకాలు సరిగా అందట్లేదు. దానివల్ల మనం లారా రికమెండ్ చేస్తాం. లారా ఎందుకు రికమెండ్ చేస్తామంటే మొక్క కాయ దశ, కాయ తయారయ్యే టైము, దీనికి ఇప్పుడు కంపల్సరీగా పొటాష్ అవసరం. పొటాష్తో పాటు మొక్క పోషకాలు కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఈ లారాలో 6% నత్రజని, 5% ఫాస్ఫరస్ ఉంటుంది, 32% పొటాష్ ఉంటుంది. పొటాష్ ఎందుకని ఏంటంటే ఇప్పుడు కాయ దశలో పొటాష్ అవసరం కాబట్టి మనం లారా రికమెండ్ చేస్తాం. దాంతోపాటుగా సల్ఫర్ 8% ఉంటుంది, అలాగే మెగ్నీషియం 3% ఉంటుంది, బోరాన్ 2%, కాపర్ 1%. ఇప్పుడు ఈ పోషకాలు మొక్క అవసరం కాబట్టి నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్, దాంతోపాటు పొటాష్ ఎంత అవసరం, పొటాష్తో పాటుగా మనకి పోషకాలు ఎంత అవసరం, అందుకే లారా రికమెండ్ చేస్తాం. ఇప్పుడు ఈ లారా స్ప్రే చేస్తాం సార్. లారా స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ కాయ షైనింగ్ కానీ కలర్ ఎలా ఉందో మళ్ళీ ఈయన దగ్గర అడిగి తెలుసుకుంటాను నేను. ఇప్పుడు ప్రజెంట్ అయితే టేరా ఫ్లోరా కట్టిన తర్వాత రైతు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అసలు ఈ చేను ఒక టైంలో దున్నేద్దామన్న చేనుకి 1, 2, 3 బ్లాక్ బస్టర్ రివే ఒక స్ప్రే చేయించి సెకండ్ స్ప్రేయింగ్ అయితే మనం ఎప్పుడైతే 1, 2, 3 బ్లాక్ బస్టర్ టేరా కలిపామో చేను కలరే మారిపోయింది. మొత్తం చేను కలర్ మారి సైడ్ పంగలు కానీ ఆకు షైనింగ్ కానీ పూత కానీ ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అదే నమ్మకంతో మళ్ళీ ఈరోజు మనం లారా స్ప్రే రికమెండ్ చేయడం జరిగింది. లారా కూడా స్ప్రే చేస్తున్నారు. అలాగే మన సాయిల్ ఇప్పటిదాకా ఏం వేసాం అనేటువంటిది ఎకరానికి 10 కేజీలు భారత గోల్డ్ వేయించాం, కొగోలు 20 కేజీలు సాయిల్ వేయించాం సార్. అది వేయించిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మొక్క అక్కడక్కడ విల్ట్ వచ్చి మొక్క చనిపోతుందంటే ఎకరానికి 80 కేజీలు అవని, 5 కేజీలు ట్రైకోడర్మా, 5 కేజీలు సుడోమోనాస్, అలాగే 3 కేజీలు సర్వరు, 4 కేజీలు వీగార్డు, 3 కేజీలు సల్ఫరు, ఇవన్నీ కూడా కలిపి కాంబినేషన్ వేయించి మొక్క మొదలయించి మళ్ళీ మనం వాటర్ పెట్టడం జరిగింది. వాటర్ పెట్టిన తర్వాత ఈ 2 రోజులు వాతావరణ మార్పు వల్ల కొద్దిగా చెట్టు మొక్క అక్కడక్కడ తేడా కనబడుతుంది. దీనికి మనం ఇప్పుడు లారా రికమెండ్ చేస్తాం. లారా రికమెండ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క రైతు కూడా, మిర్చి పెట్టిన రైతులందరూ కూడా మనం అనుకున్న పద్ధతిలో సాయిల్ కంపల్సరిగా 500 కేజీలు పశువుల ఎరువు తీసుకుని ఆ పశువుల ఎరువులో ఒక 80 కేజీలు అవని వేసుకుంటే దాంతోపాటు 5 కేజీలు ట్రైకోడర్మా, 5 కేజీలు సుడోమోనాస్, 3 కేజీలు సర్వరు కలిపి మిక్స్ చేసి వేసుకున్నట్టయితే మొక్కకి మిరపతోటకి ముడత అనేది ఉండదు, విల్ట్ కూడా రాదు. ముందు మన సాయిల్, మన భూమి మనం కాపాడుకున్నట్టే మనం మిర్చి అనుకున్న దిగుబడి తీయగలం సార్. సరే, ఒకసారి మిర్చి చెట్టు చూసినట్టయితే మనకి ఈ క్రాపు కాయ షైనింగ్ కానీ కాయ సైజు కానీ కలర్ కానీ ఒకసారి చూడండి. ఈ మిరప తోట స్టార్టింగ్లో ముడతొచ్చి తీసేద్దాం అనుకున్న టైం ఇది, దున్నేద్దాం అనుకున్నాడు ఈయన.
ఆ టైంలో ఆయన మన కళ్ళలో జరిగింది హరికృష్ణ గారు. కలిసిన తర్వాత ఫస్ట్ మన సాయిల్ ఏం చేయించామంటే 10 కేలు భారత గోల్డ్ 20 కోకోలు వేయించాం. అలాగే సెకండ్ టైం చెట్టు విల్ట్ వస్తుందంటే అవని 80 కేలు, ప్రగడర్ 10 కేలు, సుడోమోనస్ 5 కేలు, అలాగే వీగార్డ్ 4 కేలు, సల్ఫర్ 3 కేలు అన్నీ మిక్స్ చేయించి మనం సాయిల్ వేయించడం జరిగింది. వేసిన తర్వాత మళ్ళీ మృత బాగా ఎక్కుందంటే 1, 2, 3 పావు లీటరు, బ్లాక్ ఫస్ట్ 100 గ్రామ్స్, రివేవ్ ఫస్ట్ పేయింగ్ ఇచ్చాం. అలాగే మన ప్రోడక్ట్స్ నూతనంగా లాంచ్ అయినటువంటి ప్రతిభ బయోటెక్ కంపెనీ నుంచి టెరా, ఫ్లోరా, లారా అనే 3 ప్రోడక్ట్స్లో స్టార్టింగ్ ఏం చేసామంటే టెరా స్ప్రే చేయించాం. టెరా నుంచి చెట్టు గ్రోత్ కలర్ బాగుంది. తర్వాత ఫ్లవరింగ్ బాగా రావట్లేదు అన్నప్పుడు మనం ఫ్లోరా రికమెండ్ చేస్తాం. కాయ చూడండి, కాయ పొడుగు, కాయ కలర్ కానీ, కాయ షైనింగ్ కానీ, అన్ని కాయ కూడా షైనింగ్ చాలా ఎక్సలెంట్ వచ్చింది. దీనివల్ల రైతు అనేది ఏంటంటే ఫస్ట్లో నేను తోట దున్నేద్దాం అనుకున్న తోటని నిజంగా మన ప్రతిభ బయోటెక్ కంపెనీ వాడే మందులు వాడిన తర్వాత నా చేను ఈ టైపు, ఈ కలర్ కానీ, కాయ కానీ నేను అనుకోని విధంగా కాయ కాయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి రైతు కూడా హరికృష్ణ గారు చెప్పిన బాటలు నడిచినట్టయితే అనుకునే దిగుబడులు కంపల్సరీ మనం తీయొచ్చు. ప్రతి రైతు చూడండి, ఒక్కసారి చూసినట్టయితే ప్రతి చెట్టు మించి చెట్టు, ప్రతి చెట్టు కూడా కాయ ఇదే విధంగా దిగిపోవడం సార్. ప్రతి రైతు కూడా ప్రతిభ బయోటెక్ కంపెనీ ఫాలో అవ్వండి. అలాగే అన్నపూర్ణ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి అయితే అనుకున్న దిగుబడులు 100% సాధించేసి మనం ప్రతి రైతు కూడా ఇదే విధంగా చూసి మిర్చి దిగుబడులు తీసుకుంటారని కోరుకుంటున్నాను సార్. హరికృష్ణ గారు, మన కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని వాడారు కదా, వాటర్ రిజల్ట్ చూశారు. మళ్ళీ ఈ వీడియోస్ రైతులు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి సలహా చెప్తారు కదా మీరు? చెప్తానండి. చెప్పడానికి ముందుగా మీ పేరు, మీ ఊరు చెప్పండి ఒకసారి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం, ఓకే, పొద్దుటూరు గ్రామం అండి. ఓకే. మా ఫోన్ నెంబరు 9381898445. పేరు హరికృష్ణ అండి నా పేరు. సరే, మిరపతోట కానీ, పసుపు కానీ, కంద కానీ, ఆల్ క్రాప్స్ మీ పంటల ఏ సందేహాలన్నా, సలహాలు, సూచనలు కావాలన్నా కూడా నా పేరు ఈశ్వరు. నా మొబైల్ నెంబర్ వచ్చేటప్పటికి 9553312445. ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే ప్రతిభ బయోటెక్ కంపెనీ నుంచి మీకు సలహా సూచనలు ఏది కావాలనుకుంటే నాకు సందేహాలు నన్ను అడగండి. ఎనీ టైం మీకు 24 hours ఏ టైంలో చెప్పడం జరుగుతుంది.